ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఎస్ఎన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చాలా బిల్డర్స్ దీంట్లో చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఎస్ఎన్ రెడ్డి గారు చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్నారు. వివిధ వర్క్స్ చేసి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, వివిధ దేశాల్లో కూడా వర్క్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎస్ఎన్ రెడ్డి గారికి ఉంది. కాళేశ్వరం మీద ఆయనకి కొంత అవగాహన ఉంది. దాని మీద మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఎస్ఎన్ రెడ్డి గారితో ముందు మాట్లాడదాం మనం. ఎస్ఎన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే ఎస్ఎన్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చర్చ అంతా చూస్తున్నారు కదా, చర్చ చూస్తున్నారు. తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీరు స్టడీ చేసి ఉంటారు. తర్వాత అటు ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు, నిన్నటి ప్రజెంటేషన్. ఇవాళ మళ్ళీ హరీష్ రావు గారు ఇంతకుముందు 2-3 సార్లు చేశారు, మళ్ళీ ఒక ప్రజెంటేషన్ ఇవాళ కూడా చేసినారు. సో ఇదంతా చూసిన తర్వాత మై స్ట్రెయిట్ క్వశ్చన్ అండి, ఇంతకీ అది కూలినట్ట కూలనట్ట? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ విత్ ఇన్ 1 సెకండ్, మై సెల్ఫ్ ఎస్ఎన్ రెడ్డి. నేను విదేశాలలో పనిచేయలేదు, కానీ విదేశాలలో ఉన్న పెద్ద డ్యామ్స్ అన్ని చూసినాను. ఒక కాంట్రాక్టర్ గా ఎవరు చూడకపోయి ఉంటారు. ఇంకా ఈ స్పెషలైజేషన్లు ఉన్నాం ఇప్పుడు, ఎస్పెషల్లీ గేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇది. ఇప్పుడు మొన్నటి వరకు, లాస్ట్ ఇయర్ వరకు నేషనల్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941 ప్రీ ఇండిపెండెన్స్ అసోసియేషన్, దానికి ప్రెసిడెంట్ గా ఉన్నాము. అండ్ మై స్పెషల్ గ్రాటిట్యూడ్ టు యువర్ ఏబిఎన్ ఛానల్ ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ సెషన్. దెన్ మీరు అన్నారు కూలిందా కూలలేదా, కూలినట్ట కూలునట్ట. ఒకటి, ఇప్పుడు ఎవరి మీద అయితే ఇవన్నీ ప్రభుత్వాలు రెండు, అప్పుడు ప్రభుత్వం ఏమంటది కూలలేదండి, అవును. ఇప్పుడు ప్రభుత్వం కూలిందంటది. అది కూలిందా కూలలేదా కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అరచేయి ఇది చూసుకోవడానికి అద్దం అవసరం లేదు, ఇక్కడ కనిపిస్తుంది చెయ్యి. మళ్ళీ అది అద్దంలో పెట్టి చూసే అవసరం లేదు. నెంబర్ 1, సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ జరిగింది ఏంటంటే, చిన్న చెరువు మైనర్ ఇరిగేషన్ కానీ, మీడియం ఇరిగేషన్ కానీ, మేజర్ ఇరిగేషన్ కానీ, మా అనుభవంలో స్టేజ్ వైజ్ ఒక 3 సీజన్లు నింపడం జరుగుతుంది. అంటే అబ్జర్వేషన్ చేసుకుంటూ నింపాలి, 1 మీటర్ 2 మీటర్లు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న కాంపాక్టింగ్, ఇప్పుడున్న మిషనరీ వీటి ప్రకారం నింపుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది స్పెషల్. ఎక్కడంటే ప్రపంచంలో ఇట్లాంటివి చాలా, ఆస్ట్రేలియాలో ఉంది ఇట్లా, అక్కడ కూడా కొన్ని స్లైడ్ కావడం జరిగింది. ఇది ఏంటంటే ఇది కొంచెం స్పెషలైజ్డ్ కాబట్టి జాగ్రత్తగా ఒక సీజన్ లో 3 మీటర్లు, మరో సీజన్ మీటర్ చూడాల్సింది. అట్లాంటిది జరగలేదు. నెంబర్ 1. ఇంకా టెక్నికల్ గా ఏంటంటే సీకెంట్ ఫైల్స్ ఇదనేది జాగ్రత్తగా చూసుకోవాల్సింది. బాగా స్పీడ్, ఒకరి మీద ఒక రోజు, ఒకటే రోజులో 30,000, ఒక నెలలో 30,000 క్యూబిక్ మీటర్లు వేసినాడు ఆయన. అది ఎక్కడో వేరే దేశంలో 1 రికార్డు బద్దలు కొట్టాలని మన వాళ్ళు ఇంకొక 1000 క్యూబిక్ మీటర్స్ వేయడము. ఇట్లా స్పీడ్ అప్, అంటే 9 నెలల్లో పుట్టే పిల్లని 7 నెలలకే డెలివరీ చేయించాలని ఫ్రీ ఇది అంటారు కదా, ఆ విధంగా జరగడం కూడా కొంత ఇది. ప్లస్ మీరు నన్ను వినడం కూడా కరెక్టే. జనరల్ గా ఈ గొర్రెల గోత్రాలు మన గొల్ల మహారాజుకి, గొల్లవాడికి తెలుస్తాయండి. మా ఈ ఇంజనీర్స్ ది, పొలిటీషియన్స్ గోత్రాలు మమ్మల్ని అడిగితే తెలుస్తాయి చాలా మటుకు. దౌర్భాగ్యం ఏమిటంటే అసలు మన ఈ మధ్యన కౌంట్కే తీసుకోవట్లేరు. నెంబర్ 1. ఇంకా కాళేశ్వరం విషయంకి వస్తే, టెక్నికల్ గా మాట్లాడాలంటే అన్ని పేపర్లలో వచ్చింది దాని గురించి. ఇప్పుడు సమయం వృధా తప్ప ఇంకేం లేదు, ప్రతి పేపర్లో అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా కొంత ప్రజలకు తెలవడము మంచిదే. ఇక మీరు కాంట్రాక్టర్ల గురించి చెప్తే, కాంట్రాక్టర్స్ ఎంతసేపు ఆ డిజైన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డిజైన్ దాని ప్రకారం, ఒక ఫెలిసిటేటర్ వాళ్ళు చెప్పిన ప్రకారం. నేను కూడా కాంట్రాక్టర్స్ విషయంలో నేనేమి ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ ఫాల్ట్ అండి. బికాజ్ ప్యూర్లీ దే బేస్డ్ ఆన్ మీరు అన్నట్టు డిపార్ట్మెంట్ డిజైన్స్, వాళ్ళు ఇచ్చే దీని మీదనే ఉంటుంది. అందుకనే నేను కాంట్రాక్టర్ సైడ్ కాకుండా డిజైన్, ఎగ్జిక్యూషన్ అండ్ గవర్నమెంట్ అప్రూవల్స్, వీటి మీదనే నేను బేస్ అవుతున్నాను బేసిక్గా. అదే కరెక్ట్ అని కూడా అనుకుంటున్నా, రైట్? అఫ్ కోర్స్. బట్ హియర్ ఈజ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ ఇట్లాంటి
వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. బీయింగ్ ఏ కాంట్రాక్టర్ కొన్ని డిపార్ట్మెంట్ ఏదన్నా పొరపాట్లు చేస్తుంటే కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటది. యా అది